చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం డబ్బుని పొదుపు చేయడం ఎంత ముఖ్యమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాల కంటే డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే అతనికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. అయితే దీని గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా భవిష్యత్తు కోసం తప్పకుండా మనీని పొదుపు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పుస్తకంలో దీని గురించి చాలా గొప్పగా రాశారు. సంపదను ఎప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలి. ఎప్పుడు ఏ కష్టం ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కష్టాలు వచ్చినప్పుడు ధనవంతుడు అనేది ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు కూడబెట్టింది కూడా నశించిపోతుంది. అందుకే ఎంత ధనవంతుడైనా, ఇంటి నిండా సంపద ఉన్నా కొన్నిసార్లు అంతా కోల్పోయి కష్టాల బారిన పడే పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సంపదను ఈ రోజు కోసం కాకుండా భవిష్యత్తు కోసం ఎప్పుడూ దాచుకోవాలి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం దాచిన డబ్బే మనకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఏదో ఒక కారణం చేత మన సంపద నశించిపోతుంది. అప్పుడు మనం దాచిన పొదుపే మనకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. అందుకే ఎప్పుడు కూడా డబ్బును పొదుపు చేసుకోవాలి. అది ఏదో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు చాలా మేలు చేస్తుందని చెప్తున్నారు ఆచార్య చాణక్యుడు. అందువల్ల మీ విలువను బట్టి రోజు లేదా వారం లేదా నెల, మీకు వీలును బట్టి సంవత్సరానికి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ వివేకానికి సంకేతం. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఖర్చులను తగ్గించుకొని ఎక్కువగా పొదుపు చేస్తూ రావాలి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మిమ్మల్ని తీవ్రమైన సమస్య నుంచి కూడా రక్షిస్తుందని చెప్తున్నారు చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు చెప్తూ డబ్బు చాలా అవసరం, అలాగే అది ఇప్పటికి కాదు ఎప్పటికైనా అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ప్రతిరోజు తప్పకుండా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యమని చాణక్య నీతి చెప్తుంది.